హలో ఎవ్రీవన్, అందరికీ ఇష్టమైన గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండి తీసుకోవాలి. దాన్ని కప్పుతో కొలుచుకోవాలి. నాకు 2 కప్స్ అయింది. కప్పుతో కొలుచుకున్నాక దాన్ని కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవాలి. పాలతో పిండిని కలుపుకుంటే బాల్స్కి క్రాక్స్ రాకుండా ఉంటాయి. వాటర్తో కలిపితే కొంచెం క్రాక్స్ వస్తాయి. పాకంలో వేయగానే క్రాక్స్ వచ్చి మొత్తం పగిలిపోతాయి. అందుకే పాలతో కలుపుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ. పిండిని మరి చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఎందుకంటే బాల్స్ సాఫ్ట్గా రావడానికి కొంచెం లూజ్గా కలిపితే బాల్స్ సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా వస్తాయి. అందులో కొంచెం గీ కానీ కొంచెం నూనెగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత దానిపైన ఏదన్నా బౌల్ పెట్టేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను షుగర్ సిరప్ తయారు చేసుకుంటున్నాను. 2 cups పిండి తీసుకున్నాను కాబట్టి 4 cups షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కొంచెం 4.5 cups అయినా 5 cups అయినా వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళైతే. 4 cups షుగర్ వేసుకున్నాను కాబట్టి 4 cups వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి షుగర్ కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగినాక ఇలాచీ వేసుకోవాలి. ఒక 3-4 షుగర్ కరిగినాక 5 to 7 minutes మరిగించుకోవాలి వాటర్. అంతా మరిగిన తర్వాత కొంచెం లెమన్ వేసుకోవాలి. లెమన్ ఎందుకు వేసుకోవాలంటే షుగర్ సిరప్ అనేది మళ్ళీ గడ్డకట్టకుండా ఉండడానికి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే బాల్స్ సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా వస్తాయి. కొంచెం చిన్న సైజే చేసుకోవాలి, ఎందుకంటే నూనెలో వేయగానే కొంచెం లావుగా అవుతాయి కాబట్టి. అన్నీ బాల్స్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బాల్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని డార్క్ బ్రౌన్ రాగానే తీసేసుకొని మనం ఇలాగ షుగర్ సిరప్ చేసి పక్కన పెట్టుకున్నాము అందులో వేసేసుకోవాలంతే. ఇంకా మొత్తం అలాగే కాల్చుకొని ఆయిల్లో సిరప్లో వేసేసుకోవాలి అంతే. గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మా ఆయన్ని టేస్ట్ చేయమంటే టేస్ట్ చేస్తున్నాడు. టేస్ట్ చేసి సూపర్ అని చెప్తున్నాడు. బాగుందంట.